ఎగ్జామ్ రాయడం అయిపోయింది. సెకండ్ ఎగ్జామ్ చాలా బాగా రాశాను ఎగ్జాము. ఫస్ట్ స్టార్టింగ్లో హెసిటేషన్ వచ్చింది. అంటే వన్ ఆఫ్ ది టఫెస్ట్ 10 ఎక్స్పెరిమెంట్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎక్స్పెరిమెంట్. అసలు అంత బాగా రాస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు మళ్ళీ కాలేజీలో చూపిస్తాను చూడండి. ఎక్స్పెరిమెంట్ జరిగింది ఆ చివరి నుంచి సెకండ్ రూమ్. ఇప్పుడు నీకు చూపిస్తున్నానా, అది ఆ రూము. ఫీలింగ్ వెరీ గుడ్. సరే నాకు నిన్నే అర్థమైంది ఈరోజు నిన్న బాగా రాయలేదు అంటే ఈరోజు ఖచ్చితంగా బాగా రాస్తాను అని చెప్పేసి. ఎందుకంటే రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఈ రూమ్లన్నీ ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే NPTEL ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి చాలామంది పంపించేశారు. అంటే చాలామంది పంపించడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళిపోయారనమాట. అందుకని వాళ్ళకి ఈరోజు సెమ్ ఎగ్జామ్ లేదు. చూడండి కాలేజ్ వ్యూ కూడా బాగుంది కదా. మళ్ళీ చేస్తా అక్క. బాయ్ అక్క అని ఎందుకు చెప్పారంటే అక్కడి నుంచి ఒక అక్క చూశారనమాట. అక్క చూసేసరికి సర్లే వీడియో కాల్ మాట్లాడుతున్నారు తెలియాలి అని చెప్పేసి బాయ్ అని చెప్పేశారనమాట. అది సంగతి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చెప్పాలి అని అంటే అసలు నేనేమనుకున్నాను అంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టా కదా ఈవినింగ్. సర్లే రేపు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టేద్దాం, దాని తర్వాత ఈ రోజుది సండే మార్నింగ్ పెడతాంలే అనుకున్నాను. అలా కుదరలేదు. ఇంక ఈ వీడియో పెట్టేసిన తర్వాత నేను ఈవినింగ్ ఇంకో వీడియో పెడతాను. ఈవినింగ్ ఇంకో వీడియో రికార్డ్ చేసేసుకొని రేపు మార్నింగ్ పెడతాను అనమాట. ఆ మార్నింగ్ పెట్టగానే ఇంకా రెగ్యులర్ అయిపోతాను మార్నింగ్. అంటే ఏమవుతుందంటే ఈరోజు జరిగింది ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఇప్పుడే బ్లాగ్ చేస్తున్నాను. ఎలా ఉండాలి అని అంటే ఈరోజు చేసిన వీడియో మొత్తం రేపు మార్నింగ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ఈరోజు చేసింది ఈరోజే అప్లోడ్ చేస్తే ఈవినింగ్ కూడా దాని కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది అనమాట. ఎందుకు అర్థం కాదు. ఎక్కడో చోట డిలే అయింది ఒకరోజు చెప్పాలి అంటే. ఆ రోజు మార్నింగ్ బ్లాగ్ పెట్టలేదు. ఆ బ్లాగ్ పెట్టకపోయేసరికి ఏమైందంటే ఆ రోజుది బ్లాగ్ చేసి ఆ రోజు సాయంత్రమే పెట్టేశాను అనమాట. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ చెప్పాలి అని అంటే. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు గైస్. సీరియస్గా చెప్పాలి అని అంటే లైఫ్లో బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటి అంటే బీటెక్లో ఫ్రెండ్స్ ఉంటారు, కాకపోతే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. మీకు యశ్వంత్ అనే యశ్వంత్ మా ఫ్రెండ్ అంటే యశ్వంత్ ఎగ్జామ్ రాస్తున్నాడు, బయట వెయిట్ చేద్దామనే అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో బీటెక్లో మీకు కొంతమందికి అవ్వచ్చు. ఆబ్వియస్లీ గర్ల్స్కి ఫ్రెండ్స్ అవుతారు, బాయ్స్కి అయితే చెప్పలేము. అంటే నేను చూసిన సినారియోస్ కానీ ఏవైనా కానీ ఇప్పుడు ఈ వీడియో కట్ చేస్తానో కట్ చేయనో కూడా తెలియదు. అంటే ఈ క్లిప్ అనేది ఎందుకంటే కొన్నిసార్లు అనిపించింది, అరే ఎందుకు అంత నెగిటివ్ థింగ్ మాట్లాడటం, ఇలా చెప్పటం ఎందుకు, మనం మొత్తం జాయ్ఫుల్గా వెళ్ళిపోవాలి బ్లాగ్స్ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒక చిన్న హెసిటేషన్. అంటే నేను టోటల్గా డిఫరెంట్గా చెప్పాలి అని అంటే నాకు ఒకళ్ళు అంటే సంథింగ్ మన కోసం ఒక స్టాండ్ తీసుకోవడం అవన్నీ ఇష్టం ఉండదు. ప్లస్ నా గురించి స్పెషల్ కేర్ తీసుకోవడం కాకపోతే అనిపించింది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాను, చాలా హ్యాపీగా వచ్చా ఎగ్జామ్ నుంచి బయటికి. కాకపోతే ఒక్కడు కూడా బయట లేడే నా కోసం ఆగి అని చెప్పి అనిపిస్తుంది. ఆబ్వియస్లీ లాస్ట్ నేనే ఉన్నాను అనమాట. అందరూ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను. ఎందుకంటే మాకు తెలియలేదు మార్నింగ్ ఏం జరిగింది అంటే 3 బ్యాచెస్ వాళ్ళకి 8 to 9, 9 to 10 ఉన్నారు ఎగ్జామ్. వీళ్ళు ఏం చేశారు, టీచర్లు అందరూ సెకండ్ షిఫ్ట్ వచ్చారు. 10కి వచ్చారు, 8కి రాలేదు. 10కి వచ్చేసి ఏం చేశారు, నేను ఇంకా ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు 3 ఒక్కొక్క బ్యాచ్ లోపలికి పంపిస్తాను ఎగ్జామ్ అనుకున్నాను. మాది ఎలా ఉండిద్ది అంటే ట్రైన్ టేబుల్లో ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్. ఇక్కడ ఏం చేశారు, 2 రూమ్లు కలిపేసి మొత్తం అన్ని బ్యాచ్లను లోపలికి పిలిచేసినట్టు మాకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ 2 బ్యాచ్లను పిలిచారు, థర్డ్ బ్యాచ్ని ఇంకా పిలవాలి. సరే మా బ్యాచ్ వాళ్ళు కనిపిస్తున్నారు కానీ మేము ఆగిపోయాము. అది కాక మా బ్యాచ్ వాళ్ళలో 2-3తోనే నేను ఉన్నాను, థర్డ్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ మాది. అయితే ఏమైంది, నేను పైకి వెళ్ళి చూసేసరికి అందరూ ఆల్రెడీ ఎగ్జామ్ రాసేస్తున్నారు అనమాట. ఇంకా స్పీడ్గా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ ఏం జరిగింది, మేము లేట్కి వెళ్ళేసరికి ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిందో వాళ్ళందరూ వెళ్ళిపోయారు చాలామంది. ఇంకా లాస్ట్కి మేము కొంతమంది మిగిలాం కదా, 3-4 మెంబర్స్. వాళ్ళు కూడా ఏంటి తొందరగా స్పీడ్గా రాసేసి ఎగ్జామ్ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా లాస్ట్కి నేను ఒక్కడిని మిగిలాను చెప్పాలంటే. నేను కావాలనే ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకోవాలనే ఉన్నాడు. ఆబ్వియస్లీ నా కోసం ఉండాల్సిన అవసరం ఎవరికి లేదనమాట. ఎందుకు ఎవరి థింగ్ వాళ్ళది. కొంతమంది హాస్టల్కి వెళ్ళాలనుకున్న హాస్టల్కి వెళ్ళిపోతారు. అది కాక బస్ లేదు, కిందకి వెళ్ళి అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటారు కదా. ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ కావాలి కదా, హ్యాపీ సాటిస్ఫాక్షన్. ఫోన్ చూస్తా, ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటారనమాట. ఏమో సంథింగ్ అలా అనిపించింది మీకు చెప్పాలి అని చెప్పేసి. ఓకే, ఆ ట్రాన్స్ నుంచి అమ్మని బయటకు వచ్చేసాను. ఓకే, మన కోసం ఒకటి ఆగాల అని చెప్పేసి ఆ ట్రాన్స్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఓకే ఎక్కడ ఉన్నవారు అంటే కింద వెయిటింగ్ హాల్లో ఉన్నా అన్నాడు, వెళ్తున్నాను. కాకపోతే ఇలాంటి ఫీలింగ్స్ మధ్యలో ఎందుకో సైక్ అవుతూ ఉంటాయి. సైక్ అవడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మైండ్లో ఎమ్మటినే వచ్చేసి ఎమ్మటినే పోతూ ఉంటాయి అనమాట.
ఆ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేసేసుకుంటే ఒక పని అయిపోయింది. లేకపోతే మైండ్లో ఒక లూప్లో తిరుగుతూ ఉండిద్ది. దేని గురించి ఫీల్ అవుతున్నామో మనకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇదే పాయింట్ మీద ఫీల్ అవుతున్నాం. నోటితో బయటికి చెప్పుకుంటే ఏం జరుగుతుంది అని అంటే, ఓకే ఈ ఫీలింగ్ గురించి మన మైండ్ మనల్ని ఇబ్బంది పెడుతుందా అని చెప్పి అర్థమైపోయింది అనమాట. ఎక్కువసేపు ఉండదు గైస్, ఒక జస్ట్ ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే ఒక 2-3 మినిట్స్ ఉండిద్ది అంతే. అదే కాక ఏం జరిగిందంటే, లోపల ల్యాబ్ టెక్నీషియన్ సార్ కింద రికార్డ్స్ అన్ని పెట్టుంటే ఆ రికార్డ్స్లో ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళు తీసి ఇవ్వు కొద్దిగా అని అన్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి ఉపయోగపడిద్ది అని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పేసి నేను కొద్దిగా క్లాస్లో బాగా చదివే వాళ్ళది ప్లస్ మంది ఉండదులేండి ఆబ్వియస్లీ. మంది ఇవ్వకుండా అంటే మంది ఇవ్వలేదు, ప్లస్ నాది కనిపించలేదు అనమాట రికార్డు కింద. ఇంకా జస్ట్ బాగా చదివే వాళ్ళు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వాళ్ళది ఒక 6 నుంచి 10 వరకు రికార్డ్స్ సార్కి ఇచ్చేసాను. సార్ ఏం చేస్తారు, అవన్నీ ఏంటంటే ఒక బుక్లెట్ లాగా చేస్తారు. ప్రతి ఎక్స్పెరిమెంట్ని పిన్ చేస్తారు అనమాట. పిన్ చేసేసి ఇప్పుడు జూనియర్స్ వస్తారు కదా, జూనియర్స్ వచ్చిన వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది ఆ రికార్డ్ చూడంగానే, ఓహో ఇలా చేయాలా అని చెప్పేసి. అలా ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా బాగా చేస్తారు ఎక్స్పెరిమెంట్ అనమాట. అది వచ్చేసరికి ఇంకా లేట్ అయింది చెప్పాలంటే ఎగ్జామ్ రాసేసి. అది సంగతి జరిగిందనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కాలేజ్ అయిపోయింది, 2 to 3 ఖాళీ అనమాట. 3 క్లాస్ ఉంది అనుకున్నారా? చూసాడరా వాడెవడో చూసాడరా వాడెవడు చూస్తే అసలు మామూలు భయం అయింది. వీడియో చేస్తున్నాం అని చూస్తే అప్పుడే చెప్పినట్టుంటే. హాయ్ గైస్, ఇది మా లాస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ సెమ్లో చివరి కూర్చున్నాం, 4th ఫ్లోర్లో వేసారు మమ్మల్ని. దాని తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ మెయిన్ బ్లాక్ వచ్చేసాం. ఎందుకంటే మా ట్రిపుల్ మెయిన్ బ్లాక్ అక్కడ అనమాట. కాలేజ్ మార్నింగ్ నుంచి వీడియో తీయలేదు. ఇప్పుడు 2 to 3 స్పోర్ట్స్ పీరియడ్ కాబట్టి స్పోర్ట్స్ అవర్ ఆడట్లా. స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు అయితే అక్కడ వాలీబాల్ కోర్టులన్నీ నిండిపోయాయి ఈవినింగ్ 4 నుంచి 5 దాకా. ఎందుకంటే ఫస్ట్ సెమ్లో బాగా గేమ్స్ ఆడుకోవడానికి ఎక్కువ పీరియడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది కాలేజ్ గ్రీనరీ. మా ఫ్రెండ్తో వచ్చా, దట్ ఈస్ ది థింగ్. అసలు పర్పస్ ఎందుకు వచ్చాను అని అంటే, ఇలా మా ఫస్ట్ సెమ్లో అంటే ఇది మెకానికల్ సివిల్ బ్లాక్ అనమాట. ఇక్కడ వేసారనమాట చివరి క్లాసు. అసలు ఏం తెలియదు గైస్, ర్యాండమ్గా వచ్చాను, బస్ దిగిన తర్వాత ఎక్కడో క్లాస్ కూడా తెలియదు నాకు. ఎవరో బస్సులో ఒకరు పరిచయం ఇక్కడ క్లాస్ అని చెప్పారు. ఆ క్లాస్ అని చెప్పేసరికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఒక త్రిబుల్ అబ్బాయి తగిలాడు. అంటే మాట్లాడుకుంటూ వస్తుంటే ఇలాగా అబ్బాయి క్లాస్ చూపించాను. కానీ అప్పటి నుంచి ఈ క్లాస్కి వచ్చాం. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి మార్చారు, దీని కిందకి తర్వాత మళ్ళీ మెయిన్ బ్లాక్కి వెళ్ళిపోయాం అనమాట. ఇది టోటల్గా ఈ బ్లాక్ సిల్వర్ జూబ్లీ అంటారు. టోటల్గా ఈ బ్లాక్ వచ్చేసి ఇటువైపు మెకానికల్ కాదు, ఇటువైపు మెకానికల్, అటువైపు సివిల్, మధ్యలో ఇది ఒక ఆర్చ్ లాగా. ఈజీ థింగ్. కాలేజ్ మొత్తం గ్రీనరీ గైస్. అటు చూపిద్దామంటే క్లాస్లో అన్నయ్య అక్కయ్య వాళ్ళు ఉన్నారు, అందుకని సరిగ్గా చూపించట్లేదు. దట్ ఈస్ ది థింగ్.